భక్తురాలా, నీకు శుభము. మరియా, మరియా, భయపడకుము. నేను గాబ్రియేలును దేవదూతను. దేవుని శక్తి నీ మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనును. పరిశుద్ధాత్మ వలన నీ గర్భము ధరించి కుమారుని కలదును. ఏమిటో ఈ శుభవచనము తండ్రి. నేను వేరొక పురుషునికి ప్రదానము చేయబడితిని. ఆపై కన్యను నేను గర్భము ధరించి కుమారుని కనినచో ఈ లోకమునకు నేను ఏమని సమాధానం చెప్పాలి? నా చిత్త ప్రకారము కాదు తండ్రి, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. ధన్యురాలిని. ఆహా, కన్యకు గర్భవతి అవుట ఎంత విచిత్రము. సర్లే, రహస్యముగా వదిలిపెట్టును. ఏసేపు, నీకు ప్రదానము చేయబడి అయిన కన్య అయిన మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ఆహా, ఇది కలయా లేక నిజమా? కాదు కాదు, ఇది నిజమే. ప్రభుదూత చెప్పినట్టు మరియాని చేర్చుకుంది. మరియా, మరియా, నన్ను క్షమించు మరియా. రాత్రి వేళ అందు దేవదూత వచ్చి మొత్తమంతా చెప్పింది. ఏమిటి జ్ఞాని, ఏమి చూచుచున్నారు? జ్ఞాని, ఏమిటా వింత నక్షత్రం? ఇటువంటి నక్షత్రాన్ని ఎప్పుడు చూడలేదే. వింత నక్షత్రమా? ఏది లైవ్? ఏదేది? ఇంత పెద్ద నక్షత్రమా? నక్షత్రం గురించి నేను ముందుగానే చదివినాను. ఏది అజ్ఞాపరచని పట్టుకురమ్ము. ఈ నక్షత్రం గురించి నేను ముందుగానే చదివి ఉన్నాను. దావీదు వంశమునందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడని రాసి ఉన్నది. అయితే పదండి, ఏ రోజు మహారాజు దగ్గరికి వెళ్దాం. కానీ ఆ దారిని కనుక్కోవడం ఎలా? ఏముంది, ఆ చుక్కిని వెంబడిస్తే చాలు. అంత గొప్ప రాజు అంటున్నారు కదా, ఉత్తి చేతులతో వెళ్ళడం ఎలా? నా మట్టుకు బంగారం సమర్పించను, నా మట్టుకు బోలమును సమర్పించను, నా మట్టికి సంబరాన్ని సమర్పించదని. రాజుగారికి బహువరా బహువరా చిత్తం మహాప్రభు, మీకోసం తూర్పు దేశాల నుండి జ్ఞానులు వచ్చారు. వెంటనే ప్రవేశపెట్టు. జ్ఞానులారా, మీ రాకకు కారణం ఏమిటి? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున నక్షత్రముని చూచి వచ్చి మేము ఆయన పూజింపగా వచ్చి. అసంభవం. ఏమేమి? నా సామ్రాజ్యానికి నేను రాజుగా ఉండగా మరో రాజు జన్మించబోడు. ఎంత అవమానం, ఎంత అవమానం. ఎవరక్కడ? చిత్తం మహాప్రభు, మన దేశ శాస్త్ర పండితులను వెంటనే ప్రవేశపెట్టు. ఇక మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. చిత్తం మహాప్రభు. ప్రజలారా, ప్రజల యాజకులారా, లేఖన ప్రకారం క్రీస్తు ఎక్కడ జన్మించెనో మీరు మాకు వివరముగా తెలుపుము. మహారాజుకు జయము జయము. చిత్తం మహారాజు యూదుల రాజు పుడతాడని, ఆయనే నిజమైన దేవుడని, ఆయనే లోకరక్షుడని గ్రంథాలు పుస్తకాలు చెబుతున్నాయి మహారాజు. చిత్తం మహారాజు. ఎవరక్కడ? జ్ఞానులను వెంటనే ప్రవేశపెట్టు. చిత్తం మహాప్రభు. జ్ఞానులారా, మీరు మహారాజు గారికి జయము.
జ్ఞానులారా, మీరు ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి మీరును తెలుసుకొనిగా మేమును వచ్చి మీరు పూజించినట్లు వర్తమానం ఇచ్చును. వెళ్ళి వర్తమానం తీసుకురండి. చిత్తం మహాప్రభు. అబ్బా బాగా చదివేసేస్తుంది. చలిమంట వేసుకుందామా? బాగా చదివేసేస్తుంది. పుల్లన్నా నీదేంటోయా? చిక్కుడుకాయ పులుసు అత్తన్నా. ఏ రాజన్న నీదేం కొర్రా? మల్లన్నా నీదేం కొర్రా? ఏంటి చేపలు? రాజన్న నచ్చు పప్పుచారు ఉప్పు చేపరా. రే అంకన్నా నీదేం కొర్రా? నాకు మా ఆవిడ చేపల పులుసు వండిందిరా. దాని చెంపకి లోన తిరిగి తిరిగి అని ఇటు తిరుగుతున్నారా నా పని. సత్తన్నా నీదే కోర్రా? నాది టోటోయా. మా ఆవిడ వండిందిరా. అబ్బా మొత్తం నేనే చేసాను. ఒక ముట్టులో ఉంచలే నేను. అరే సత్తన్నా, నీ మేకల మంది అటు వెళ్ళిపోతున్నారా? సరేలేయా, మీ అందరూ కూర్చోండి. నేను రొయ్యల మంద కాస్తాను. దొంగమాటగా. ఏంటబ్బా ఆ చేడు క్యారెట్ అనిపిస్తుందా? ఏమో నా బేమ. ఏంటబ్బా చెట్టు పట్టున ఏదో తెల్లటి అనిపిస్తుంది. సెట్ అంటావా? సెట్టే. పోయే సత్తా నీ మందటి పోతున్నా. ఈ లైడ్ అని మనమే రాసుకోవాలి. పుల్లట నువ్వేనా? ఏంటబ్బా ఇది ఉండేటోళ్ళు అటు వచ్చేస్తుంది. ఏమంటావా? పోయి బాబు చేయమా పొల్లన్నా అంటారా? బాబు ఏంట్రా బాబు నువ్వు లే. దెయ్యం అయ్యా దెయ్యం. నేను గాబ్రియేలు దేవదూతను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఒక శిశువు కొట్టుగుడ్డలతో చుట్టబడి త్రొట్టులో పడి ఉండట మీరు చూచెదరు. వెంటనే వెల్లుడి. ఏమంటాడు? ఎత్తడు పుట్టాడంటే ఆ నయంటే వెళ్ళి చూసేద్దాం. ఎరా, మన కొరకు రక్షకుడు పుట్టాడు కదా, ఒక పాట వేసుకుందామా? యేసయ్య పుట్టినాడు రో వెన్నెల, రక్షకుడు వచ్చినాడు రో వెన్నెల. యేసయ్య పుట్టినాడు రో వెన్నెల, రక్షకుడు వచ్చినాడు రో వెన్నెల. రారాజు నజరేతులో వెన్నెలో వెన్నెల, బెత్లెహేము గ్రామమందు వెన్నెలో వెన్నెల, కన్యమరియ గర్భమందు వెన్నెలో వెన్నెల, మాటిచ్చిన దేవుడు వెన్నెలో వెన్నెల, కన్యమరియ గర్భమందు వెన్నెలో వెన్నెల, మనుజుడుగా పుట్టినాడు వెన్నెలో వెన్నెల, కన్యమరియ గర్భమందు వెన్నెలో వెన్నెల, మనుజుడుగా పుట్టినాడు వెన్నెలో వెన్నెల, రక్షకుడు అరరర రక్షకుడు. అయ్యా, నా భార్య ప్రసవ వేదంతో బాధపడుచున్నది. మీ ఇంటిలో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా?
మాకే స్థలం లేక ఇబ్బంది పడుతున్నాం, మీకెక్కడ ఇస్తాం? వెళ్ళండి వెళ్ళండి. మా భార్య ప్రసవ వేదంతో బాధపడుచున్నది, మీ ఇంటిలో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? మాకు మా పిల్లలకే సరిపోతలేదు, మీకేమి ఇస్తాం? వెళ్ళండి వెళ్ళండి. అయ్యా, నా భార్య ప్రసవ వేదంతో బాధపడుచున్నది, మీ ఇంటిలో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? మా ఇంట్లో స్థలం లేదు, మా ఇంటి పట్ల పశువుల పాటు దాంట్లో ఉండొచ్చు. ధన్యురాలు. మా మట్టుకు బంగారం సమర్పించదు, నా మట్టుకు బోలమును సమర్పించదు, మట్టికి సంబరాన్ని సమర్పించదు. ఈ సృష్టి అంతమయ్యే వరకు మీకు తోడుగాను అండగాను ఉంటాను. శిష్యులారా, మనిషిగా ప్రేమించటమే నా మతం, అదే నా తండ్రికి సమ్మతం. నా తండ్రి నాకు అప్పగించిన బాధ్యతలను మీకు అప్పగిస్తున్నాను. మీరు వాటిని సక్రమంగా నిర్వర్తించి నా తండ్రి సామ్రాజ్యాన్ని విస్తరింపచేయండి.